హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. నాగోల్ సర్కిల్కి వచ్చి బ్లాగ్ స్టార్ట్ చేసిన. అవతలికి నాగోల్ నాగతేజ ఉన్నాడు, వస్తున్నాడు. నాగోల్ నాగతేజ వస్తాడు, టిఫిన్ చేద్దాం అన్నాడు. సుధాం పండుగ తీసుకొని వచ్చిన. బన్నీ బయటికి పోయిండు, బన్నీ వస్తాడు మళ్ళీ. ఇప్పుడు నింపని పోతాండి, ఇక పోతాళ్ళు 30 మీటర్ అవుతుంది. నాకు వస్తాను నాగోల్ నాగతేజ. కానీ మన పని అయితే అయిపోయింది. ఇలా ఫ్రైడే పని మెయిన్ మనకు ఫ్రైడే పని ఉంటే ఫ్రైడే పని అయిపోయింది. పోతాను అదే వాళ్ళ గోడౌన్కి పోతాను. మెల్లగా 40, 50, 60లో పోతాను. నేను డ్రైవింగ్ చేస్తాను కాబట్టి మెల్లగానే పోతాను. అదే అంటే పోతాడు, మెల్లగానే పోతాం కదా. నిదానమే ప్రధానం వెళ్తున్నాం. ఏంటి ఇదేదో ఏరియా ఉంటుంది, గుర్తొస్తలే పేరు. వెళ్తున్నాం ప్రస్తుతానికి. బన్నీ వాళ్ళ గోడౌన్కి వచ్చినాయి. ఇగో మొన్న చూపెట్టిన వీడియో, ఇక మొన్న అన్ని బస్తాలు తీసేసారు, సర్దిరు, హైట్ చేసిరు. ఇటు కూడా పిచ్చి పిచ్చి ఉన్న బస్తాలని చదిరిరు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వస్తారు, ఇన్స్పెక్షన్ అది చెక్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. ఎవరు రావాలండి. ఇగో వీడు తిన కూర్చున్నాడు, నేను తిన కూర్చున్నా. బండి చల్లగా ఉన్న వాతావరణం, కానీ మంచిగా ఉంటే మంచిగా అనుకోవచ్చు. మంచిగా లేదు, ముట్టలేదు, మంచిగా అనుకోవచ్చు. కానీ మంచం లేదు, షాప్ ఉన్న బాగుంది. ఇక షాపులో బస్తాలు వేసుకొని తిందా కూర్చున్నాం. ఇక నేను బస్తా వేసుకొని కూర్చున్నా తిందా. ఏమో ఇంతసేపు పడుతుందో చూడాలి. ఇక ఆడవుడు రావాలంట, చూడాలంట, పోవాలంట. దాని తర్వాత మేము పోవాలంట. ఇంత పెద్ద పని ఉన్నది. మిల్క్ వాటర్ బాటిల్ కొనుక్కొని పోతాను గోడౌన్కి. గోడౌన్ మన గోడౌన్ లోపల నాగోల్ నాగతేజ లోపల ఉన్నాడు. వెళ్తున్నాం. లాగినాం ఇప్పుడు ఇద్దరం. బండి ఇటు పెట్టమంటాను. ఇటు పెడితే స్టాండ్ వేసుకొని కూర్చోవస్తుంది. ఎందుకంటే ఆడ కూర్చోవస్తలేదు ఆడ. ఎందుకని ఇక కూర్చున్నాం ఇప్పుడాక బస్తాలు వేసుకొని. ఇగో మావాడు చూడు, ఇక కథలు తెంగుతుండు. వైబ్రేట్ అవుతుందంట. వైబ్రేట్ గుద్దలకు అవుతుంది వైబ్రేట్. ఏమనాలి. ఇటు బండి చూడు, కాళ్ళని మీదకి వస్తాడు. గుదా ఒక గల్లీలో పెట్టు బే. ఇగో చెప్తే తింటలేడు మావాడు. ఏం చేద్దాం, అట్లా అయిపోయింది మావాడు పరిస్థితి. వాళ్ళ తాతయ్య ఎక్స్పైర్ అయిపోయి పిచ్చోడు అయిపోయింది మావాడు. అగో దెంగాలి, అతి దెంగుతాను మావాడు. చూడు అండర్స్టాండ్ చేసిండు బన్నీ ఏం సాని. పడతలేదు, సుక్కలు కనపడతాను. ఇద్దరికి కర్రలతో లేపిన ఇట్లా లేదు. ఒక గిడ సన్నీ అని ఉంటుంది అంట, ఆయనతో పని చేపిద్దాం. మా ఇద్దరితో అవుతలేదు. కర్రలు పట్టుకొని లేపిన అవుతలేవు మా ఇద్దరితోనే. చూడాలి. ఇక ఆఫీస్ పైకి వచ్చి కూర్చున్నాం నేను సాయి. ఇక నాతయ్య విష్ణు కింద కూర్చున్నారు 2nd ఫ్లోర్లో. మీ ఇద్దరం 5th ఫ్లోర్ 6th ఫ్లోర్లో ఎక్కి కూర్చున్నాం. 7th ఫ్లోర్లో ఎక్కి కూర్చుందా అంటే ఎండ కొడుతుంది 7th ఫ్లోర్లో. ఇక కూర్చున్నాం, చల్లగా ఉన్నాయి, గాలుస్తుంది. ఉన్నాం ఇప్పటిదాకా బన్నీ వాళ్ళు ఇంటున్నాం. ఇక పోతానా, ఏం చేద్దాం, బోర్ కొడుతుంది. అంటే ఇక వాళ్ళు ఉన్నారు, విష్ణు సాయి బన్నీ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. నేను ఇక ఆఫీస్ కాడికి వెళ్ళిపోతున్నా. ఫైనల్ ఈ బ్లాగ్ ఇంతటితో ముగుస్తుంది. బన్నీ వాళ్ళు వింటున్నాం. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.